నమస్కారం ఎస్జే న్యూస్ కి స్వాగతం. సార్ పలాస కాశీబుగ్గ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో నా పేరు శ్రీనివాసరావు బల్లా అండి, సన్ ఆఫ్ బల్లా నరసింహమూర్తి గారు. సో ఈ రోజు నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే కొన్ని అంటే అందరికీ పలాస కాశీబుగ్గ పౌర ప్రజలకు అందరికీ కూడాను బల్ల నరసింహమూర్తి గారి తాలూకా యావదాస్తుల మీద నేను స్టేటస్ కో అనౌన్స్ చేసి ఉన్నానండి. అంటే ఆల్రెడీ సోంపేట 6th అడిషనల్ జడ్జ్ కోర్ట్ అట్ సోంపేటలో నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేసి ఉన్నాము. సో ఆల్రెడీ అది కేసు నడుస్తుంది. సో ఆ నిమిత్తమై నేను మీకు ఒకసారి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్నది ఇంటెన్షన్తో నేను రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మేము మాకు సంబంధించిన నాన్నగారికి సంబంధించిన ఆస్తులు కొన్ని సర్వే నెంబర్లు నేను ఆల్రెడీ 2-3 సార్లు పేపర్లో కూడాను వేయడం జరిగిందండి. సో 25/2, 42, సర్వే నెంబర్ 42, సర్వే నెంబర్ 54/2, సర్వే నెంబర్ 90, సో అండ్ సో సర్వే నెంబర్స్ అండి. అండ్ సర్వే నెంబర్ 42, సర్వే నెంబర్ 25 అలా ఎక్సెప్ట్ నెంబర్స్ ఉన్నాయి. నేను ఐ గివ్ ద మెటీరియల్స్ టు యూ. సో అందులో ఆల్రెడీ మేము ఈ కేసు వేసి ఉన్నాము. సో దీని నిమిత్తమై ఇప్పుడు మాకు ఐ కేమ్ టు నో దట్, అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మన నగర ప్రథమ పౌరుడైన బల్ల గిరిబాబు గారు ఏదో కొంచెం ఒత్తిడి చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. సో దాని నిమిత్తమై ఇప్పుడు నేను ఎవరు కూడాను ఆ ప్రాపర్టీస్ ని టచ్ చేయడానికి లేదండి. ఎందువల్లంటే అన్ని కూడాను స్టేటస్ కోలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడాను మా నాన్నగారు బ్రతికుండగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో ఒక వీల్నామా, రిజిస్టర్డ్ వీల్నామా రాశారండి. ఆ వీల్నామాలో చాలా క్లియర్ గా అది సబ్మిట్ చేస్తూ ఆయన అక్కడ 5 కొడుకులకి, ఇక్కడ 2వ వారికి ఉన్న సంతతి అయిన నాకు, నెక్స్ట్ ఆయనకు ఒక వాటా, అంటే 7 వాటాలు వేసి ఆయన ఎంటైర్ ప్రాపర్టీని 7 వాటాలు వేసి 5 కొడుకులకి అక్కడ, ఇక్కడ ఒక కొడుకు నాకు ఒక వాటా, ఆయనకు ఒక వాటా వేసుకొని ఆయన తదనంతరం ఆయన 2 భార్యలకి చెందేటట్టుగా ఆ వాటాని ఇచ్చారండి. సో దీని నిమిత్తమై ఇప్పుడు నాకు 1.5 షేర్ ఈ ఎంటైర్ ప్రాపర్టీస్ నుంచి వచ్చేది ఉంది. సో దానికోసమై నేను ఆల్రెడీ కోర్టులో ఆల్రెడీ కేసు వేసి ఉన్నాను. సో దీనికి ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడాను ఎటువంటి ఒత్తిడికి లొంగాల్సిన పని లేదండి. ఒకవేళ ఒత్తిడికి లొంగి ఏదైనా చేసినా కూడాను నేను వాళ్ళ మీద కూడాను లీగల్ యాక్షన్స్ నేను తీసుకోవడానికి నేను వెనుకంజి వేయనండి. ఎందుకంటే నాకు భారత న్యాయ వ్యవస్థ మీద చాలా అపారమైన నమ్మకం ఉంది. సో నేను ఇది 2015 నుంచి ఐఎమ్ ఫైటింగ్. సో స్టేటస్ కో తెచ్చిన ప్రాపర్టీ నేను ఈ లోకల్ పీపుల్ కూడా చెప్పేది ఏంటంటే మా 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 పలాస కాశీబుగ్గ ప్రజలకు కూడా నేను చెప్పుకునే విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడాను ఆ ప్రాపర్టీస్ కి పర్చేజ్ కానీ ఎటువంటి ఇనిషియేషన్స్ మీరు తీసుకోవద్దండి. సో ఇది నా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ అండ్ ఎనీ హైర్ అఫీషియల్స్. ఈవెన్ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడాను నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ లో కూడాను నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫ్యామిలీ సర్టిఫికెట్ దగ్గర కూడాను వీ హావ్ గివెన్ అన్ ఇంటిమేషన్. అండ్ ఇప్పటి వరకు దెర్ ఈస్ నో ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఆథరైజ్డ్ గా మీ కోర్టులో ఉన్నాయండి. అండ్ దీనికన్నా ముందు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా, అంటే నా నాలెడ్జ్ లో లేకుండా కొన్ని ఆస్తులు అమ్మడం జరిగిందండి. వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చున్నామండి. ఇవాళ చాలా మంది ఈ రోజు కొంతమంది ఒరిస్సాలో ఉన్నారు, కొంతమంది కటక్ లో ఉన్నారు, కొంతమంది పలాసలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అందులో. దే హావ్ కాల్డ్ మీ. అంటే లేదురా నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను, మీరు చూసుకోండి అని చెప్పాను. సో వాళ్ళందరికి కూడా నోటీసులు వెళ్ళినాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడాను ఎటువంటి లాలూచీలకి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఎటువంటి బ్లాక్ మెయిల్ కి మీరు లొంగాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఆబ్లిగేట్ అయ్యి మీరు ఏమైనా చెయ్యాలనుకున్నట్టు ఏమైనా నమ్మకం ఉంది, వి విల్ ప్రొసీడ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.